హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. చాలా రోజులకు మళ్ళీ బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ అయితే ఇప్పుడు నేను పొద్దున్నే లేచాను. పొద్దున్నంటే 4 గంటలకి లేపుతాడు మా చిన్నోడు. సో వానికైతే నిద్ర రాదు, మాకైతే నిద్ర వస్తుంటుంది. కానీ వాడు లేపి మాకు అందరినీ కూర్చుని పెడతాడు. సో మొత్తానికైతే మేము నలుగురం లేచి కూర్చుంటాం 4 గంటలకే. కూర్చొని ఏం చెయ్యము, ఉట్టిగా వాడిని చూసుకుంటూనే ఉంటాము. చూడండి ఎట్లా చూస్తుండో, నా గురించి చెప్తుంది మా మమ్మీ అనేసి నన్ను చూస్తున్నాడు. సో మొత్తం కండ్లు అయితే బాగా నొప్పి వస్తున్నాయి. నిద్ర అయితే అస్సలు కావట్లేదు. మధ్యాహ్నం పండుకోడు, సాయంత్రం పండుకోడు, నైట్ కూడా పండుకోడు. పండుకున్నా కూడా హాఫ్ అన్ అవర్ పండుకుంటే మస్తు అయిపోతుంది. సో నాకైతే ఇక్కడ కండ్లు నొప్పి అవుతున్నాయి, చల్లి కూడా పెడుతుంది. పండుకుందామంటే వాడు పండుకోడు. చూసారుగా ఎలా చూస్తున్నాడో. సో లేచి కూర్చుంటాడు, కొంచెంసేపు టీవీ ఆన్ చేస్తే చూస్తూ ఉంటాడు. సో మా వానితో పాటు మా పెద్ద బాబు కూడా చూస్తూనే ఉంటాడు టీవీ. ఇక 4 గంటలకి స్టార్ట్ అవుతుంది మా పని అయితే. పని ఏమి ఇలా టీవీ చూసే పని అంతే, మా పని ఏం కాదు. మేము అట్టే వాళ్ళని చూసుకుంటూ కూర్చుంటాం కాసేపు, అలాగే పండుకుంటాం. కొంచెం నిద్ర అంటింది అనుకోండి మళ్ళీ ఏడుస్తుంటారు, లేకపోతే ఇద్దరు ఎవరన్నా. సో మళ్ళీ లేవాల్సి వస్తుంది. అందుకోసం ఇక మేలుగానే ఉంటాము. సో బాగా చూస్తున్నాడు అనమాట. అస్సలు నిద్రనే లేదు వీనికి. హాస్పిటల్ కూడా పోయి వస్తే డాక్టర్ అనేది సిరప్ ఇచ్చారు, అవి వేసినా కూడా నిద్ర లేదు. మరి వానికి నిద్ర అనేది అస్సలు లేదు. చిన్నప్పుడు బాగా వండుకునేవాడు, ఇప్పుడైతే అస్సలు వండుకుంటలేడు. ఇక్కడ నేను నైటే మొత్తం అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. గ్యాస్ మొత్తము నైటే చేసి పెట్టుకుంటే పొద్దున్న అయితే మాకు ఈజీగా ఉంటుంది అనేసి. నైట్ కడుక్కుంటే కొంచెము, ఇప్పుడు చలికాలం కదా, పొద్దున్న కడగాలంటే బాగా చలి ఉంటుంది. నీళ్ళ దగ్గరికి పోవాలంటే అస్సలు ఓబుద్ది కాదు కదా. అందుకోసమే నైటే మొత్తం నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఇక్కడైతే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక అక్షయ్ స్కూల్కి వెళ్తాడు, మా ఆయన డ్యూటీకి వెళ్తాడు కదా, అందుకోసమే వంటకైతే స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను కోపన్ బియ్యం తీసుకున్నాను. కోపన్ బియ్యమే తింటున్నాం ఈ మధ్యలో అయితే. సో సన్న బియ్యం పిల్లలకు అలవాటు అయితే అదే అలవాటు అవుతుంది, కొంచెం దొడ్డు బియ్యం తింటే కూడా అదే అలవాటు బాగా అనేసి ఇక్కడ కోపన్ బియ్యం అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ మా అక్క ఫోన్ చేస్తుంది పొద్దున్న ఒక్కోసారి. మా అక్క మేము మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. సో మా అక్కకు మాట్లాడుకుంటూ వంట చేస్తాను ఒక్కోసారి. సో ఈరోజు కూడా చేసింది, కొంచెం మాట్లాడుకుంటూ అట్లే వంట అయితే స్టార్ట్ చేసిన. ఇక్కడ పైన అన్నం పైన బురుగు వస్తుంటే కొంచెం అది తీసి పాడేస్తాను నేను, నురుగు అనేది తీస్తేనే బాగా. సో ఇక్కడ వాళ్ళు అయితే షాప్కి పోయారు. మా ఆయన ఇద్దరు పిల్లలు తీసుకొని పాల ప్యాకెట్ తీసుకురావాలనేసి షాప్కి వెళ్ళింది. ఇక్కడ నేను వాళ్ళు వచ్చే లోపల కసు అయితే ఉడతామనేసి కసు ఉడుస్తున్నాను నీట్గా. ఎందుకంటే వాని కింద బండ పెడతాను కదా, అందుకోసమే. పొద్దునైతే ఉడవలేదు. సో ఇప్పుడైతే నీట్గా అయితే కసు అయితే ఉడుస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు నీట్గా చేసినా మళ్ళీ కాసేపు అయిన తర్వాత మా పెద్ద బాబు అయితే మొత్తం మళ్ళీ వేస్తూనే ఉంటాడు. బిస్కెట్ కానీ బ్రెడ్ కానీ ఏదైనా తింటూ ఉంటాడు, వేస్తూనే ఉంటాడు. మళ్ళీ ఒక 4 టైం అవుతుంటుంది కసు అయితే ఉడవడం, 11 గంటల దగ్గర. కసువడం అయితే కంప్లీట్ అవుతుంది. వాళ్ళ సౌండ్ అయితే వస్తుంది, స్టెప్స్ పైన వస్తున్నారు, అరుస్తున్నారు, సౌండ్ వినిపిస్తుంది. అందుకోసం తొందరగా అయితే ఊడుస్తున్నాను. సో ఇక్కడికి వెళ్ళారు చూడండి కాలు కడుక్కోవడానికి అయితే. సో ఇక్కడ వచ్చేస్తారు. ఇక వాళ్ళకు చాయ్ కాయాలి, ఆ చిన్నోనికి బిస్కెట్ తినిపించాలి. కొంచెం పాలే బిస్కెట్ తింటాడు, 2 బిస్కెట్ తినిపిస్తే కొంచెం రిలాక్స్గా ఉంటాడు వాడు. కొంచెం నా వంట అయిన దగ్గర. సో మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక వచ్చేసారు చూడండి. ఇక పెద్ద బాబు అయితే బయటివి షాప్కి వెళ్ళి వస్తే ఏమన్నా తినడానికి అయితే వానికి ఇష్టం తెచ్చుకుంటాడు కదా, హ్యాపీగా వస్తాడు ఇంట్లోకి. చిన్నోనికి అయితే ఇక్కడ బ్రష్ చేపించడానికి బ్రష్ అయితే ఇస్తున్నాను, కోల్గేట్ పెట్టేసి. ఇక్కడ నేను ఏమంటారు మెంతి కూర అలాగే చిక్కుడుగాయ కాంబినేషన్లో కర్రీ చేయాలనుకున్నాను. సో అందుకోసం ఇక్కడ చిక్కుడుగాయ నైటే కొలిచి పెట్టుకున్నాను. చిక్కుడు చూడండి. సో ఇక్కడ నా పనిలో నేను అయిపోయాను. వాడైతే వీడియోలో తన వెనకాల కూర్చొని తన వీడియో ముందు పోజులు అయితే ఇస్తున్నాడు తింటూనే. ఇక్కడ నేనైతే ఎదురుగా చేస్తే తిడతాననేసి నేను వెనకాల కూర్చున్నాడు. సో మా ఆయన చెప్తున్నాడు ఎంట కూర్చొని ఎట్లా చేస్తున్నాడు చూడనేసి. కొంచెం తిట్టాను అన్నమాట వానికి. కొంచెం తిడితే బాగా సైలెంట్ అయిపోతాడు. కొంచెం ఓవర్గా చేసినప్పుడు కూడా కొంచెం దెబ్బలు అయితే పడుతూనే ఉంటాయి అప్పుడప్పుడు. సో పడితే సైలెంట్గా ఉంటాడు, పడకపోతే ఇక ఇంకా అట్లనే చేస్తుంటాడు. సో మా ఆయన అయితే తీసుకున్నాడు, మమ్మీ కొడతాడు చూడు ఇక్కడ అనేసి. ఇక్కడైతే కొంచెం మెంతి కూర అయితే పెద్దగా కట్ చేసుకున్నాను, అందుకోసమే దాన్ని చిన్నగా చేస్తున్నాను. ఏమంటారు చిక్కుడుగాయకి ఎంత కావాలో అంతే 2 మిక్స్ చేసి కర్రీ చేయాలనుకున్నాను ఈరోజు అయితే. సో ఇక్కడ సపరేట్గా చేసాను, ఎంత కావాలో అంత తీసుకున్నాను. ఇక్కడ మెంతి కూర ఎక్కువైంది అనేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, అది మళ్ళీ రేపు అయితే చేయడానికి వస్తుంది అనేసి. కొంచెం మిగిలింది అయితే రేపు అయితే నేను ఇట్లా ఏమంటారు పప్పు వేసి చేసుకుంటాను, బాగుంటుంది టేస్ట్ అనేది. సో ఇక్కడ కొంచెం చిక్కుడుగాయ కూడా తీస్తున్నాను, కొంచెం ఎక్కువైపోతుంది అనేసి. సో మా ఆయన నైట్ అసలు తినరు, నేనే తినాలి, అందుకే ఎక్కువైపోతుంది. 2 టైమ్స్ కదా, అందుకే కొంచెమే తీసుకున్నాను. ఇక్కడ అన్నం కూడా ఉడికిపోయింది. ఓపెన్ బియ్యం తొందరగా ఉడికిపోతుంది. కొంచెం మనము
ఇడిచినాం అనుకోండి బాగా మొత్తం మెత్తగా అయిపోయి జిగి గంజిలాగా అయిపోతుంది. అందుకోసమే తొందరగా వంపేస్తున్నాను. తొందరగా వంపేస్తే కొంచెం బాగుంటుంది ఉదురుగా అన్నము. సో కిచిడి అయితే మా ఆయన తినరు అనమాట. నాకైతే ఇష్టం చాలా, పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే కిచిడి అన్నంకి. సో మా పెద్ద బాబు కూడా తింటాడు. సో మా ఆయన అయితే తినరు. తన కోసం అయితే నేను ఉదురుగానే అన్నం అయితే చేస్తాను. ఇక్కడ ఏమంటారు చిక్కుడుకాయ కూడా కడిగేసుకున్నాను. ఇక్కడ చిక్కుడుకాయ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడైతే చిక్కుడుకాయకి నేనైతే పచ్చిమిరపకాయలు వేయాలనుకున్నాను. పచ్చిమిరపకాయలు కాంబినేషన్ బాగుంటుంది చిక్కుడుకాయకి. కారం పొడి వేసి అంత టేస్ట్ అనిపించదు. అందుకోసమే ఇక్కడ పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. కొంచెం స్పైసీగా చేస్తాను, అందుకోసమే కొన్ని 2-3 అయితే ఎక్కువ తీసుకున్నాను. సో మా ఆయనకు నాకు పచ్చిమిరపకాయలు కర్రీ చేసినప్పుడు స్పైసీగా ఉంటే బాగుంటుంది. సో ఇక్కడ మిక్సీ జార్లో మొన్న పల్లీల పొడి అయితే వేసాను, అలానే ఉంది. అందుకోసమే అది కొంచెం డబ్బాలో వేస్తున్నాను. ఇక్కడ మిక్సీకి వేసుకోవాలంటే చాలా కష్టం ఉంది మా ఇంట్లో. ఎందుకంటే చిన్న బాబు మిక్సీ సౌండ్కి అయితే బాగా ఏడుస్తాడు. ఇక్కడ వీడియో కోసం అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, కానీ వాడు కూడా అరుస్తూనే ఉన్నాడు నాతో పాటు. అందుకోసమే కొంచెం మళ్ళీ వాని దగ్గరనే ఉండాలి నేను. మళ్ళీ పక్కకి వెళ్ళి సౌండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి పోతే మళ్ళీ ఏడుస్తుంటాడు, మళ్ళీ ఎక్కువ సౌండ్ వచ్చేస్తుంది. అందుకోసమే వాని పక్కనే కూర్చున్నాను. వాడు కూడా కొంచెం నేను అరుస్తున్నాను కదా, వాడు కూడా కొంచెం అరిచినట్టుగా చేస్తున్నాడు. సో నా ఫేస్ అయితే చూస్తున్నాడు మా చిన్న బాబు. సో ఇక్కడ చూడండి మా మిక్సీకి వేసుకోవాలంటే ఎంత మాకు కష్టంగా ఉందో. ఇప్పుడు ఇక బయట పెట్టేసి కొంచెం డోర్ లాకేసి ఇక్కడైతే మిక్సీకి వేస్తున్నాను పచ్చిమిరపకాయలు. ఆ సౌండ్కి లేస్తాడు, మళ్ళీ లేచాడు కాకుండా మళ్ళీ ఏడుస్తూనే ఉంటాడు 1/2 అవర్ దగ్గర. అందుకోసమే నాకు ఒక 5 నిమిషాలు కష్టమైనా పర్లేదు అందుకని బయటనే వేస్తున్నాను. ఇప్పుడు ఇంకా బయట కూడా హీటర్ వేసాను. ఇద్దరు స్కూల్కి వెళ్ళాలి కదా, వాడు మా ఆయన కూడా డ్యూటీకి వెళ్తారు. వాళ్ళ కోసం అయితే హీటర్ అయితే పెట్టేశాను బయట. ఇక్కడైతే మిక్సీకి వేసేసుకొని వచ్చాను లోపలికి. సో ఇక్కడ కర్రీ అయితే చేస్తున్నాను. ఇక్కడ గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసిన. ఇది కాచిపెట్టిన నూనెనండి. నేను ఏమైనా ఫ్రై చేసినప్పుడు కాచిపెట్టిన నూనె నేను కేట్లీలో వేసుకోను, సపరేట్గా వేస్తాను. 2 మిక్స్ అయిపోతాయి మనకి. అందుకోసమే నేను ఏమన్నా ఫ్రై చేసినప్పుడు సపరేట్గా ఆయిల్ అయితే చేస్తాను. అదే వంటకైతే యూజ్ చేస్తుంటాను. సో ఇక్కడ నేను అదే యూజ్ చేస్తున్నాను. మొన్న పాపలు అయితే ఫ్రై చేశాను, అందుకోసమే కొంచెం ఒక చిన్న వాటిలోని వేసి పెట్టాను. సో ఇక్కడ నేనైతే ఇక ఆయిల్ వేసాను కదా, దాని లోపలికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇలా నేను చేసినట్టుగా చేస్తే కర్రీ ఒకసారి చేయండి, చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత కావాలో అంత వేస్తున్నాను. సో మా ఆయనకి ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటాను, అందుకోసమే తనకి నచ్చినట్టుగా చేస్తున్నాను కర్రీ. ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ ఇలా ఏమంటారు ఇది జీలకర్ర ఆవాలు వేసి ఇలా ఆనియన్ ఫ్రై చేసి వేసేదాన్ని. ఇప్పుడు అలా చేస్తలేను. ఇలా కొంచెం అల్లం పేస్ట్ వేసిన తర్వాత అది పచ్చివాసన పోయిన తర్వాత ఇక్కడైతే నేను చిక్కుడుకాయ అయితే వేస్తున్నాను. కొంచెం ఆయిల్లోనే ఉడకనివ్వాలి అది మనము చిక్కుడుకాయని, అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఒక 10 నిమిషాల పాటు ఆయిల్లోనే ఉడకనిస్తాను దాన్ని. కొంచెం ఆయిల్ ఎక్కేసుకుంటాం కదా, మీకు తొందరగా ఇది కాదు. ఇక్కడ మెంతి కూడా కడిగి పెట్టేసుకున్నాను దానికోసమే. 2 కాంబినేషన్లో చేస్తున్నాను కదా. ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. కొంచెం ఒక 2-3 టైమ్స్ కలుపుకుంటూ ఉండాలి బాగా. అప్పుడు నూనెలు అనేది అది బాగా మగ్గుతుంది చిక్కుడుకాయ. పొరపాకు నాన్న నువ్వు అరిస్తే దీంట్లో వస్తుంది. వాడు కూడా అరుస్తున్నానండి నేను వీడియో వాయిస్ ఓవర్ ఇస్తుంటే, కొంచెం ఏమనుకోకండి. ఇక్కడ ఆల్రెడీ అది కొంచెం 30% ఉడికినట్టు అయింది కదా, అప్పుడైతే నేను మెంతికూర అయితే వేస్తున్నాను. మెంతికూర మనం స్టార్టింగ్లో వేస్తే కొంచెం బాగా ఉడికిపోయి మెత్తగా అయిపోతుంది, అందుకోసమే ఇప్పుడైతే వేస్తున్నాను. చూడండి ఒకసారి బాగా కలుపుకోవాలి. వాళ్ళైతే అక్కడ అనుకున్నాడు మా పెద్దబాబు మా ఆయనకు సతాయిస్తున్నాడు, అస్సలు నిద్ర చేయనియాడు. మా చిన్నబాబు అనుకున్నాడు, వాడు ఉయ్యాలో వేసాను. ఇప్పుడు లేసాడు, వాన్ టైం అవుతుంది. ఇక్కడ బాగా ఒక 50-60% ఉడికినప్పుడు ఇక్కడ నేను పచ్చిమిరపకాయల పేస్ట్ అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఇప్పుడైతే పసుపు కొంచెం వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఎందుకంటే పచ్చిమిరపకాయలను నేను కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటాను కదా, అందుకోసం ఇప్పుడైతే వేసుకోను. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే నీళ్ళు పోసుకుంటున్నాను. మనకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ ఆయిల్ నీళ్ళు వేసుకోవాలి. ఎక్కువ గ్రేవీ ఉంటే బాగా టేస్ట్గా ఉండదు అన్నమాట. కొంచెం థిక్గా ఉంటే చాలా బాగుంటుంది మనకు రొట్టెలకు కానీ అన్నం వేడి అన్నంకి కానీ. సో ఇక్కడ నేనైతే కొంచెం థిక్గానే చేస్తున్నాను, అందుకోసమే కొన్ని నీళ్ళైతే పోసాను, ఎక్కువ వేయలేదు. దాన్ని
ఇక్కడ మా ఆయనకు పల్చగా చేసి అస్సలు తినరు, కొంచెం తిక్కుగా ఉంటేనే తింటారు, అందుకే కొంచెం తిక్కుగానే చేస్తాను. ఇక్కడ పొద్దున్నుంచి చాయ్ తాగాలి అని అనిపిస్తుంది, అందుకోసం ఇక్కడ నేను చాయ్కి అయితే పెట్టేశాను. ఇక్కడ కరెంటుది ఉంది పొయ్యి, దాని మీద అయితే చాయ్కి పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ మా చిన్నని కూడా పాలు కాసి పెట్టి వానికి కొంచెం పాలే బిస్కెట్ అలా తినిపిస్తాను 2. సో ఇక్కడ నేను కూడా దానిలోపల కొంచెం మనకు పాలు తీసి పెట్టేసి నేను కొంచెం చాయ్ అయితే కాసుకుంటాను. ఇక్కడ 6 గంటల నుంచి స్టార్ట్ అయిన పని 1 గంటల దగ్గర అలానే ఉంటుంది కంటిన్యూ. అరవకు నాన్న, నేను ఎడిటింగ్ చేస్తున్నా ప్లీజ్. చూసారా ఫ్రెండ్స్ ఎలా అరుస్తున్నాడో, నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే వాడు కూడా సౌండ్ చేస్తాడు, లేక నేను సైలెంట్గా ఉంటే వాడు కూడా సైలెంట్ ఉంటాడు. ఇలా ఉంటుంది మా ఇంట్లో. ఇక్కడ కర్రీ అయితే మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. కొంచెం పల్లీల పొడి వేసానంటే కంప్లీట్గా అయిపోతుంది ఈ పని. వంట పని అయిపోయిందంటే పెద్ద పని అయిపోయినట్టు. ఇక్కడ చూసారా మళ్ళీ మా పెద్ద బాబు అయితే కసు వేసాడు, మళ్ళీ బ్రెడ్ అన్ని తిని చిన్న చిన్న ముక్కలుగా అలాగే తుమ్మురు అయితే వేసాడు. సో అప్పుడే మా బాబుకి చిన్న బాబుకి పాలు దాపి పండి వచ్చిన కదా, 1/2 అవర్ కాదండి లేస్తాడు, లేచిండు ఆల్రెడీ. సో వానికి కింద దింపానంటే మళ్ళీ మొత్తం వానికి ఫేస్కి మొత్తం అంటుకుంటుంది అనేసి మళ్ళీ ఒకసారి కసు అయితే ఊడుస్తున్నాను. సో ఊడ్చిన తర్వాత వాడు కింద ఆడుకుంటాడు కొంచెం సేపు, మళ్ళీ పడుకుంటాడు. ఇలాగే ఉంటుంది, 1/2 అవర్ పడుకుంటాడు, వేస్తాడు, 1/2 అవర్ పడుకుంటాడు, లేస్తాడు. వీనితో తలనొప్పి అయిపోయింది నాకైతే. చలికాలంలో కొంచెం సేపు పడుకుంటాడేమో అంటే పడుకోడు అస్సలు. నైట్ కూడా పండనీయడు మనకి. ఇప్పుడు పగులైతే పండనీనా సరే, నైట్ అయినా పడుకోలేదు కదా, నైట్ కూడా పడుకోడు. నన్ను అయితే మేల్కని ఉంచుతున్నాడు. మా ఆయన కూడా ఉంటాడు పాపం నా కోసము. ఇక్కడైతే మళ్ళీ ఒకసారి కర్రీ అయితే కలుపుతున్నాను కొంచెము. ఇక్కడ చిన్న బాబు కూడా లేచిండండి, వానికి కింద పెట్టాలి, ఆడుకుంటాడు కాసేపు, ఏడుస్తున్నాడు. సో వానితో కాసేపు ఇలా ఆట ఆడిన తర్వాత వానికి కిందికి అయితే దింపుతాను. సో ఇక్కడ బాగా నవ్వుతున్నాడు, ఇలా ఆడిపిస్తే నవ్వుతాడు. సో వాందైతే నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది అండి, అస్సలు నిద్రపోవట్లేదు, నాకు కూడా చాలా బాధేస్తుంది, కళ్ళు మొత్తం నొప్పి అవుతున్నాయి. సో చూసారా ఎలా ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు, అస్సలు నిద్రమబ్బ అనేదే ఉండదు. చూసారా చూడండి ఎలా ఉన్నాడు. హాయ్ చెప్పంటే అక్కడ ఇక్కడ చూస్తున్నాడు, వాళ్ళ అన్న సౌండ్ చేస్తున్నాడు బయట, అందుకోసమే చూస్తున్నాడు అన్నమాట. వాళ్ళ అన్ననైతే బాగా వాళ్ళ అన్నతోనైతే ఆడుకుంటాడు. ఇక్కడ ఇలా ఎత్తుకొని వంట చేస్తుంటే బాగా చూస్తూనే ఉంటాడు, మంచిగా ఉంటాడు. కింద బండ వేస్తే ఇక ఏడుస్తూనే ఉంటాడు, చాలా వరకు అయితే ఏడవాడు. ఇలా ఎత్తుకొని పని చేసిన తర్వాత పండేస్తే ఏడుస్తాడండి. కొంచెం ఏడ్చిన తర్వాత మళ్ళీ వాడే సైలెంట్ అయిపోతాడు. కాకపోతే నిద్ర అస్సలు చేయట్లేదు, నిద్ర మొత్తం తక్కువైపోయింది వానికి. చూసారేగా కెమెరా ఇక్కడ పెట్టాను, దాన్ని తీసుకోవడానికి అయితే వస్తున్నాడండి. కెమెరా స్టాండ్ మొత్తము తీసి అక్కడ పాడేస్తాడు అన్నమాట. అందుకోసమే వాని కోసం కింద అసలు పెట్టాలంటే భయం వేస్తుంది, అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాను, అందుకే నేను వాడిని. చూడండి ఎట్లా వస్తున్నాడు తీసుకోవడానికి అయితే స్పీడ్గా. రమ్మంటే రాడు, తనకు కావాల్సిన అన్నప్పుడు అయితే స్పీడ్గా వచ్చేస్తాడు. సో ఇక్కడ నా కర్రీ కూడా కంప్లీట్ అయిపోతుందండి, ఆల్రెడీ ఉడికింది. ఇప్పుడు 80% ఉడికిన తర్వాత ఇక్కడ కొంచెం ఎక్కువ వేయకుండా కొంచెం పల్లీల పొడి అయితే వేస్తాను. ఎక్కువ వేసినా కూడా మంచి టేస్ట్గా అనిపించదు, కొంచెమే వేయాలి. వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక్కటే ఉడకనిచ్చిన తర్వాత బంద్ చేసేయాలండి, ఎక్కువ ఉడకనియకూడదు. ఎక్కువ ఉడకనిచ్చినామంటే అది బాగా గట్టిగా తిక్కిగా అయిపోతుంది. పల్లీల పొడి వేసిన ఒక్క ఉడుకు తర్వాత మనము ఆఫ్ చేసి వేసుకోవాలి గ్యాస్ అనేది, ఎక్కువగా ఉడకనియకూడదు. సో ఇప్పుడు నేనైతే కూర అయితే ఒకసారి కంప్లీట్గా బాగా కలిపేస్తున్నాను. కలిపేసిన తర్వాత ఇక కూర అయితే కంప్లీట్ అయిపోయింది, చిక్కుడుకాయ కర్రీ. సో ఇక్కడ హాఫ్ అయితే చేసేసుకుంటానండి, కర్రీ కంప్లీట్ అయిపోయింది, వంట అయితే ఫుల్ కంప్లీట్గా హ్యాపీగా ఉండొచ్చు ఇక. సో ఇక్కడ మా పెద్ద బాబు కొంచెం హోంవర్క్ అయితే ఉండదు, నైట్ హోంవర్క్ అయితే చేయలేడు, అందుకోసం ఇప్పుడైతే కొంచెం హోంవర్క్ చేపిస్తున్నాను వానికి. వాడు హోంవర్క్ చేసిన తర్వాత మళ్ళీ వాడు స్కూల్కి వెళ్ళాలి. ఎందుకో మొక్క అంతా ఒకలాగా పెట్టిండు, స్కూల్కి వెళ్ళాడో. ఇప్పుడైతే చా తాగుతున్నాను చూడండి, ఎంతసేపు అయింది, తాగాలి అనుకుంటే ఎంతసేపు అయిపోయింది. ఇక్కడ నలుగురు అయితే కూర్చున్నామండి చాయ్ తాగడానికి. అయితే చిన్నోడైతే తాగాడు, ఊరికే అంటున్నాను జస్ట్ అలా. సో మా బాబుకి అయితే చాలా అలవాటు అయిపోయింది, ఎందుకంటే నేను తాగుతాను కదా, వాడు కూడా నాతో పార్ట్నర్షిప్ అయిపోతాడు. సో ఇవ్వకపోతే ఏడుస్తాడు, అందుకోసం కొంచెం అయితే వేస్తాను. ఇలా బ్రెడ్ ఏమైనా ఉన్నప్పుడు
కొంచెం ఎక్కువ వేస్తాను, నార్మల్గా ఉన్నప్పుడు అయితే కొంచెం వేస్తాను. ఎందుకంటే చా తాగుతుంటే వాడు నా వెనకాల ఉంటాడు మార్నింగ్ అయితే. ఇక వాడిని ఇడిచి ఎక్కడైనా సరే ఎంటెంటని వస్తుంటాడు. ఇక 2 రూమ్సే ఉన్నాయి కదా, ఎక్కడ వెళ్ళినా కూడా వాడు ఉంటాడే. అందుకోసమే కొంచెం చా అలవాటు అయితే వానికి కూడా అయిపోయింది. మార్నింగ్ లేచినంటే మమ్మీ కాఫీ చేస్తున్నావా చాయ్ చేస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు. ఒక్కోసారి అయితే కాఫీ టీ ఏం తాగామన్నమాట, కొంచెం జ్యూసులు అయితే తాగుతాము. అవి కొంచెం చాయ్ తాగాలన్నప్పుడు మళ్ళీ చాయ్ చేసుకుంటాము, ఇలా ఉండదన్నమాట. సో చాయ్ ఎంత మానేయాలి అనుకుంటాను కదా, అప్పుడైతే డబల్ ట్రిబల్ తాగాలని అనిపిస్తుంది. అందుకోసమే కొంచెం చాయ్ అలవాటు అన్నీ మొత్తం ఆపేసుకోవాలి. సో ఇక్కడ మా ఆయన మేము మాట్లాడుకుంటూ తాగుతున్నాం అన్నమాట. కొంచెం వానికి చిన్నోనికి కూడా బ్రెడ్ అయితే తినిపించాను. సో ఇక్కడ మా పెద్ద బాబు అయితే ఏడుస్తున్నాడు. ఎందుకేమో ఈరోజు అయితే స్కూల్కి వెళ్ళే ముందు పాపము బాగా వెళ్తాడు, ఎందుకో ఈరోజు అయితే ఏడుస్తున్నాడు వాడు. నేనైతే కొంచెం వానికి ఎందుకు ఏడుస్తున్నావు నాన్న అని అడుగుతున్నాను, ఏం చెప్పట్లేదు, అలానే ఏడుస్తూనే ఉన్నాడు పాపము. ఇలా స్కూల్కి వెళ్తున్నప్పుడు ఏడుస్తే నాకు మొత్తం ఏదో ఒకలాగా ఉంటుందండి. నాకు నవ్వుతూ వెళ్తే ఏం కాదు, ఏడుస్తూ వెళ్తే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. సో ఇక్కడైతే వెళ్తున్నాడు, వాడు వెళ్తుంటే అలానే చూడాలి, లేకపోతే మళ్ళీ ఏడుస్తాడు. అందుకోసం మనం స్టెప్ దిగిన దగ్గర అలానే చూడాలి, అలాగే కిస్ ఇస్తూనే ఉంటాడు పాపము. నేను కూడా ఇవ్వాలి, లేకపోతే మళ్ళీ ఏడుస్తాడు. సో ఇక్కడ నేను వాని పెద్ద బాబుని స్కూల్కి వెళ్తుంటే బయట నిన్నాను కదా, ఇక్కడ మొత్తం చూడండి, ఇక మొత్తం అయితే ఎలా చేసిండో. బ్రెడ్ ముక్కలన్నీ కసంత ఊడ్చి ఒక మూలకు పెట్టాను, అది మొత్తం తీసుకొని ఇల్లు నిండా మొత్తం చేసేసాడు అనమాట. అందుకోసమే ఎప్పటికప్పుడే ఫ్రెష్గా పెట్టేస్తాను, ఇలా ఇటు చేస్తాడు చిన్నోడు అనేసి. మా ఆయన డ్యూటీకి వెళ్ళారండి, చిన్న బాబు అయితే పనుకున్నాడు, పెద్దోడు స్కూల్కి వెళ్ళారు. నేను కొంచెం అన్నం అయితే తిన్నాను. అది తిన్న తర్వాత ఇక్కడ నేను స్నానం చేసుకొచ్చి ఇక్కడ కొంచెం అయితే మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఇక్కడ డెలివరీ అయిన తర్వాత కొంచెం ఫేస్ మీద ఏమంటారు ఓపెన్ పోర్స్ అయినవి, అలాగే లైట్గా అయితే పిగ్మెంటేషన్ కూడా అవుతుందండి. మనము ఏజ్లో ఎంత చిన్నగా ఉన్నా కూడా డెలివరీ అయిన తర్వాత కంపల్సరీగా హార్మోన్ చేంజెస్ అవుతాయి కదా, అందుకోసమే కొంచెం ఫేస్ అనేది చేంజ్ అయిపోతుంటుంది. తో స్కిన్ మీద పిగ్మెంటేషన్, అలాగే ఓపెన్ పోర్స్, ఇలా ముడతలు అంటారు కదా, అలా కూడా స్టార్ట్ అయిపోతాయి. అందుకోసమే ఒక చిన్నగా స్కిన్ కేర్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మాయిశ్చరైజర్ తర్వాత సన్ స్క్రీన్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ మధ్యలో అయితే సన్ స్క్రీన్ అయితే ఆ వీడియో రాలేదండి, కట్ అయిపోయింది. ఇంకొక చిన్న బొట్టు అయితే పెట్టేసుకుంటే నా స్కిన్ కేర్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయినట్ల సింపుల్గా. కొంచెం ఇది వాడుతున్నాను కదా, పిగ్మెంటేషన్ అనేది కొంచెం పల్చగా అయిందండి, అందుకోసమే వాడుతున్నాను, బాగా వర్క్ చేస్తుంది. సో ఇక్కడ కొంచెం అప్లై చేసిన తర్వాత ఇక్కడ బట్టలు అన్నీ ఉన్నాయండి, బట్టలు అయితే ఉతికేయాలి. బట్టలు అయిన తర్వాత పని కంప్లీట్గా అయిపోయినట్టుగా ఉంటుంది. 1 గంటల దగ్గర ఇవన్నీ మొత్తం పనులు అయితే అయిపోతాయి. ఒక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ వర్క్ అయితే ఇలా ఉంటుందండి. ప్రతి ఒక్కరికి మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంటుంది. సో ఇక్కడ బట్టలు అయితే కంప్లీట్ అయిపోతే మనకు ఒక పని అయితే కంప్లీట్గా అయిపోయినట్టు. ఇప్పుడు ఇక మళ్ళీ సాయంత్రం పూట స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 1 గంటల నుంచి 2-3 గంటల దగ్గర కొంచెం రెస్ట్ అయితే చేయొచ్చు. మా పెద్ద బాబు కూడా స్కూల్ నుంచి వచ్చేసాడండి. మా ఆయన వచ్చేసి వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట. 12 గంటలకి ఏడుస్తుంది మన స్కూల్ అయితే, నర్సరీ కదా. కొంచెం వాడు మాట్లాడుతూ ఉంటే నాకు టైంపాస్ అవుతుంటుందండి. బట్టలు అయితే కంప్లీట్గా తొందరగా అయిపోతాయి. నేను ఒక్కదాన్ని ఉతికేస్తుంటే నాకు కొంచెం బోర్గా అనిపిస్తుంది. వాడు స్కూల్లో ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు, టీచర్ అది చెప్పింది, టీచర్ ఇది చెప్పింది మమ్మీ, అవన్నీ చెప్తూ ఉంటాడు. నేను అవునా నువ్వు ఎలా చెప్పేవని మొత్తం అడుగుతూ ఉంటాను. అలానే బట్టలు కూడా కంప్లీట్ అయిపోతే వాడిని కూడా ఏమేమి చెప్పింది అన్నీ మొత్తం క్లియర్గా చెప్తుంటాడు, నేను వింటూనే ఉంటాను. మా బాబుతో మాట్లాడుకుంటూ ఉంటే బట్టలు ఎప్పుడు అయిపోతాయో నాకే తెలియదండి, తొందరగా అయిపోతాయి. అందుకోసం వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటాను బట్టలు ఉతుకుతుంటే. నాకు కొంచెం బట్టలు ఉతకాలంటే బోర్ అనిపిస్తుంది. మొత్తానికి అయితే బట్టలు అయితే కంప్లీట్ అయిపోయి కొంచెం గట్టిగా అయితే పిండాను అనమాట. ఎందుకంటే ఇక్కడ మా వాకి లోపలికి ఎండ అయితే రాదండి, కొంచెం నీడగా ఉంటుంది. అందుకోసమే బట్టలు అయితే గచ్చితో విండితే కొంచెం తొందరగా ఆరుతాయి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ నాది మార్నింగ్ నుంచి 1 గంటల దగ్గర పని అయితే ఉంటాయి అన్నమాట. ఇంకా మధ్యలో అయితే ఆ వీడియో అయితే నేను వేయలేదండి, కొంచెం పెద్ద వీడియో అయిపోతుంది అనేసి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్.